హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అస్సలాముఅలైకుం టు ఎవ్రీవన్. చూడండి, ఇవాళ మనం మలై చికెన్ చేస్తామండి. మలై చికెన్కి కావాల్సినవి ఇవన్నీ తీసుకోండి. చికెన్, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఫ్రెష్ క్రీమ్ కూడా కావాలండి. దీనికి మలై చెప్పాం కదండి, మలై కావాలి. అవన్నీ తీసుకొని ఫస్ట్ మనము కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకొని దబర వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి. మనము చూడండి, ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేడెక్కాక మనం స్పైసెస్ వేసుకోవాలండి. చూడండి, పట్టా, లవంగాలు, షాజీరా, మిరియాలు, ఒక ఇలాచీ అండి. ఇవి మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్గా చూడండి, పెద్ద పెద్దవిగానే కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇది మిక్సీ జార్లో వేస్తామండి, అందుకని చిన్నవి ఏం అవసరం లేదండి. పెద్ద పెద్దవిగానే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, అది ఆయిల్ వేడెక్కాక మనము ఇది ఆనియన్ కట్ చేసుకున్నాం కదండి, ఆనియన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇదంతా మనం పేస్ట్ చేసుకుంటామండి తర్వాత. అందుకని చెప్పి మనము పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఆనియన్ మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, తొందరగా ఫ్రై అయిపోతాయి, కలర్ చేంజ్ అవుతాయి. ఆనియన్ మగ్గాక మనం అప్పటి వరకు మనం టమాటాస్ కట్ చేసుకుందామండి. టమాటాస్ను కూడా పెద్ద పెద్దవిగానే కట్ చేసుకోండి. ఇవి కూడా మిక్సీలో వేస్తామండి, మనము పేస్ట్ చేసుకుంటాము. చూడండి, తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసేసానండి. అవి కూడా రా మెటీరియలే తీసుకున్నానండి, నేను పేస్ట్ తీసుకోలేదు. అవి కూడా మిక్సీకి వేసుకోవచ్చు మనము. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉన్నా సరే వేసుకోవచ్చండి మనం. అలాగే చూడండి, ఆనియన్ ఫ్రై అయ్యాక మనము టమాటాస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి, టమాటాస్ కూడా యాడ్ అయ్యాక టమాటాస్ని బాగా మగ్గించుకోవాలండి. మనము ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి, ట్రై చేయండి అందరూ. చూడండి, మన టమాటా, ఎర్రగడ్డ అన్నీ మగ్గిపోయాయండి. వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారనివ్వాలండి. బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాతే మనము మిక్సీ జార్కి వేసుకోవాలండి. చూడండి, చల్లారిపోయింది నా కర్రీ. తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. కర్రీ చాలా బాగుంటుంది, డెలీషియస్గా, క్రీమీగా ఉంటుందండి చాలా. చూడండి, ఒక 4-5 కాజు వేసుకోండి. దీంతో క్రీమీ లుక్ వస్తుందండి, రిచ్ లుక్ వస్తుంది కర్రీకి. చూడండి, తర్వాత మనము అది పేస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఆయిల్ వేసుకొని చూడండి, బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు, కొంచెం షాజీరా వేసుకొని తర్వాత మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, అది వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఫ్రై అవుతూ ఉంటుంది మన కర్రీ. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పటి వరకు మనము చికెన్ నేను ఉడకబెట్టనండి, నేను ఫ్రై చేసుకుంటాను ఆయిల్లో. ఏ కర్రీ చేసినా కూడా నేను చికెన్ని ఫ్రై చేసుకుని వేసుకుంటాను. ముక్క అనేది గట్టిగా ఉంటుంది, ఉడకబెడితే మెత్తపడిపోతుందండి. చూడండి, కొంచెంగా ఆయిల్ వేసుకొని మన చికెన్ 1 కిలో చికెన్ అండి, చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోండి. సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకున్నాక ఆయిల్లో మనము ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే కర్రీలో చాలా బాగుంటుంది. చూడండి, కలుపుకొని మనము చూడండి, ఎన్ని పడితే అన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. మరి డీప్ ఫ్రై ఏం అవసరం లేదండి. చూడండి, కలర్ చేంజ్ అయ్యాక మనం తీసి పక్కన పెట్టుకోవచ్చండి. కలర్ చేంజ్ అయిపోయినాక చికెన్ ఫ్రై అయ్యని చూడండి, చికెన్ వాటర్ కూడా వచ్చేసింది బయటికి. ఇప్పుడు మనము పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి చికెన్ అంతా నీట్గా. ఇట్లాగ చేసుకుంటే ముక్క అనేది విరగదండి, కర్రీలో బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. తినేప్పుడు కూడా బాగుంటుందండి, మరీ మెత్తగా లేకుండా గట్టిగా ఉన్నట్టుంటుంది. అదే బాణల్లో మిగిలిన చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే
ఉడకబెట్టుకొని తింటే అంత మంచిగా అనిపించదు. ఇట్లా ఫ్రై చేసుకొని ట్రై చేయండి. నేను ఏ చికెన్ చేసినా, ఏ చికెన్ కర్రీ చేసినా ఇలాగే ఫ్రై చేసుకొనే చేస్తానండి. చూడండి, మొత్తం చికెన్ నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. చికెన్ చూడండి మంచి కలర్ వచ్చింది. చూడండి, మన గ్రేవీ రెడీ అవుతూ ఉంది. ఫ్రై అవుతూ ఉంది. బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ బయటకు వచ్చాక ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మళ్ళీ స్పైసెస్ యాడ్ చేసుకొని మనము మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటే చాలండి. ఫ్రై చేసుకుంటే మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి గరం మసాలా వేసానండి. నేను గరం మసాలా వేసి మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలండి. మనము చూడండి, మన చికెన్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదండి. మొత్తం చికెన్ని అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, గ్రేవీ చూడండి ఎంత బాగుందో. ప్రతి ముక్కకి పట్టిందండి. గ్రేవీ మనది థిక్గా ఉంది కాబట్టి బాగుంటుంది. చూడండి, కొంచెం ఫ్రై అయ్యాక మనము ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. లేదంటే చాలా థిక్గా ఉంటుందండి కర్రీ వాటర్ లేకుంటే. చూడండి, వాటర్ యాడ్ చేసుకొని నేను మళ్ళీ ఉడకనిస్తానండి. చికెన్ మనము ఫ్రై అయ్యేటప్పుడు ఒక 50% ఉడుకుతుందండి. ఇప్పుడు ఒక 50% ఉడకనివ్వాలి మనము చికెన్ని. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలండి. కొత్తిమీరని వేసి కలుపుకొని తర్వాత ఫైనల్గా మనము ఫ్రెష్ క్రీము పైన వేసుకోవాలండి. తీసేయాలి. ఫ్రెష్ క్రీమ్ పైన వేసుకొని చూడండి, దీన్ని మలై చికెన్ అంటారండి. చాలా బాగుంటుంది.